ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ వ్యూస్. మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే మాస్ యాక్షన్, కామెడీ, ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ గుర్తొస్తాయి. కానీ ఈసారి రవితేజ తన ఇమేజ్కి చాలా భిన్నంగా కనిపించే ఒక పాత్రతో మన ముందుకు వచ్చారు. అదే ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఒక తండ్రి పాత్రలో కనిపిస్తారు. మరి ఈ సినిమా నిజంగా ప్రేక్షకులను కదిలించిందా? రవితేజ కొత్త ప్రయత్నం సక్సెస్ అయిందా? సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఇరుముడి హిటా, ఫటా? ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. చివర్లో నా రేటింగ్ కూడా చెబుతాను. ఇరుముడి కథకు ప్రధానంగా తండ్రి, కూతురు బంధం చుట్టూ కథనం నడుస్తుంది. రవితేజ పోషించిన పాత్ర తన కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే తండ్రిగా కనిపిస్తుంది. సాధారణ కమర్షియల్ హీరో కథలా కాకుండా ఇక్కడ హీరో పాత్రలో ఎమోషన్, బాధ్యత, కుటుంబ అనుబంధం ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే సినిమాలో ఒక ముఖ్యమైన ప్రత్యేకత. దర్శకుడు శివ నిర్వాణ తన సినిమాల్లో ఎమోషన్స్ను బలంగా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇరుముడిలో కూడా అదే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఈ ఎమోషనల్ కథనం ప్రతి ఒక్కరికీ ఒకే స్థాయిలో కనెక్ట్ అవుతుందా అంటే అది వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ఇక సినిమాలో మొదట మాట్లాడుకోవాల్సింది రవితేజ నటన గురించి. ఇది రవితేజ నుంచి మనం సాధారణంగా చూసే పాత్ర కాదు. మాస్ ఎనర్జీ కంటే ఇక్కడ ఆయన ఎక్కువగా ఎమోషనల్ పెర్ఫార్మెన్స్పై ఆధారపడ్డారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన చూపించే తండ్రి బాధ, కూతురుపై ఉన్న ప్రేమ బాగా వర్కౌట్ అవుతాయి. రవితేజ తన మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి ఇలాంటి పాత్ర చేయడం ఒక మంచి ప్రయత్నం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్గా నిలుస్తుంది. సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర బేబీ నక్షత్రది. రవితేజతో ఆమెకు ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు కీలకం. తండ్రి, కూతురు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ఎమోషనల్ బేస్గా నిలుస్తాయి. కొన్ని సన్నివేశాల్లో బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ కాంబినేషన్ సినిమాకు మంచి బలంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కథను సెటప్ చేయడానికి సినిమా కొంత సమయం తీసుకుంటుంది. కొంతమందికి ఫస్ట్ హాఫ్ పేసింగ్ కొద్దిగా స్లోగా అనిపించే అవకాశం ఉంది. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ మరియు కథలో వచ్చే పరిణామాలు ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా తండ్రి తన కూతురు కోసం తీసుకునే నిర్ణయాలు కథకు ఎమోషనల్ వెయిట్ తీసుకొస్తాయి. అయితే ఇక్కడే కొన్ని రైటింగ్ సమస్యలు కూడా కనిపిస్తాయి. అన్ని సన్నివేశాలు ఒకే స్థాయిలో ప్రభావం చూపించవు. కొన్ని చోట్ల సినిమా మరింత టైట్గా ఉండి ఉంటే బాగుండేదనిపిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం విషయానికి వస్తే ఆయన సినిమాల్లో కనిపించే ఎమోషనల్ ట్రీట్మెంట్ ఇరుముడిలో కూడా కనిపిస్తుంది. కథలోని కుటుంబ భావోద్వేగాలను బాగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే కొన్ని సన్నివేశాల్లో కథనం మరింత ఎంగేజింగ్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ విషయంలో కొన్ని చోట్ల ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సినిమాలోని ప్లస్ పాయింట్స్ చూద్దాం. మొదటిది రవితేజ పెర్ఫార్మెన్స్. తన రెగ్యులర్ ఇమేజ్కి భిన్నంగా నటించడం ప్లస్. రెండోది తండ్రి, కూతురు ఎమోషన్. ఈ రిలేషన్షిప్ సినిమాకు హార్ట్లా పనిచేస్తుంది. మూడోది బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్. నాలుగోది శివ నిర్వాణ ఎమోషనల్ ట్రీట్మెంట్. ఇవి సినిమాకు ప్రధాన బలాలు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పేసింగ్. కొన్ని చోట్ల సినిమా కొంచెం స్లోగా అనిపించవచ్చు. అలాగే కొన్ని రైటింగ్ ఎలిమెంట్స్ మరింత బలంగా ఉండి ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే అవకాశం ఉంది. అందుకే ఇది అందరికీ ఒకే విధంగా నచ్చే సినిమా అని చెప్పడం కష్టం. మొత్తంగా చూసుకుంటే ఇరుముడి రవితేజ నుంచి వచ్చిన ఒక డిఫరెంట్ ప్రయత్నం. మీరు రవితేజను కేవలం మాస్ హీరోగా కాకుండా ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో చూడాలనుకుంటే ఈ సినిమా మీకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్, తండ్రి కూతురు బంధం, రవితేజ పెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా నిలుస్తాయి. అయితే పేసింగ్ మరియు కొన్ని రైటింగ్ సమస్యలు సినిమాకు మైనస్గా మారతాయి. మై రేటింగ్ 3/5. ఇది నా ఇరుముడి మూవీ రివ్యూ. మరి మీరు ఈ సినిమాను చూశారా? చూసి ఉంటే 5లో మీ రేటింగ్ ఎంత? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ రేటింగ్లో ఏది ఎక్కువగా వస్తుందో చూడాలి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి తెలుగు సినిమా రివ్యూలు, మూవీ అప్డేట్స్ కోసం వీఆర్ వ్యూస్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరో వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ వీఆర్ వ్యూస్ సైనింగ్ ఆఫ్.